ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. వేశ్య నోరు లోతైన గొయ్యి, యెహోవా శాపం నొందినవాడు దానిలో పడును. ఒకానొక వయసు వచ్చిన తర్వాత, యవన కాలం వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అని గుర్తుపెట్టుకోవాలి. చెడు స్నేహాలకు అలవాటు పడేటువంటి పరిస్థితిలోకి యవన బిడ్డలు వచ్చే అవకాశం ఉంది. మానవ జీవితంలో దేవుడు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని మనకు ప్రకటించాడు. ఈ క్రమంలోనే మనం వెళ్ళాలి. దేవుడు ఏర్పాటు చేసిన క్రమంలో మనిషి జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది. కానీ దేవుడు చెప్పిన మార్గాన్ని విడిచి మన సొంత మార్గాల్లో మనం ప్రయాణం చేస్తే, మన శరీరంలో రేగేటువంటి ఉద్రేకాల ప్రభావంతో జీవించగలిగితే చాలా ప్రమాదాలు కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. వేశ్యతో సహజీవనం, వేశ్యతో లైంగిక పాపం, వేశ్యతో జీవించడం అనేది చాలా ప్రమాదకరం. యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును అంటే అర్థం ఏంటంటే, దేవుని శాపానికి గురవుతావు. ఇంకా నిన్ను బాగు చేసేవాళ్ళు కూడా ఎవరు ఉండరని దాని అర్థం. దేవుని శాపము నువ్వు పొందుతావని దాని అర్థం. దేవుడే శపిస్తే ఇంకా మనిషిని ఏ మనిషి రక్షించగలడు? దయచేసి వేశ్యలతో స్నేహం చేయొద్దు. వేశ్య నోరు లోతైన గొయ్యి, మాటలతో ఆకర్షిస్తారు. పురుషులను స్త్రీలు, స్త్రీలను పురుషులు అక్రమ సంబంధాల కొరకు ప్రేరేపిస్తారు. వారిని ఆకర్షింప చేయటానికి ఏవేవో చేస్తారు. జాగ్రత్త సుమా. నీ జీవితంలో పరిశుద్ధతకు నువ్వు ప్రాధాన్యతనివ్వాలి, పవిత్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. వివాహం అయ్యేంత వరకు నీ జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. వివాహ వ్యవస్థలోకి వచ్చిన తర్వాత దేవుడు నియమించిన విధానాల్లో నీవు నీ భాగస్వామితో ఆనందించవచ్చు, నీ భాగస్వామితో జీవించవచ్చు. అది దేవుడు ఏర్పాటు చేసిన క్రమం. అంతేగాని అక్రమమైన జీవితాల్లోకి వెళ్ళి దేవుని శాపాన్ని తెచ్చుకోవద్దు, జీవితాన్ని సర్వనాశనం చేసుకోవద్దు, శరీరాన్ని పాడు చేసుకోవద్దు, ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు, కుటుంబాలను పాడు చేసుకోవద్దు. ఈ శరీరం క్షీణింపజేయబడిన తర్వాత, ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా ఆత్మకు భయంకరమైన నిత్య నరకం దాచబడి ఉంది ఇలాంటి వాళ్ళ కోసం. దయచేసి దానిలో కూడా వెళ్ళొద్దు. ఈ పాపం జోలికి పోకుండా పరిశుద్ధత కలిగి ఉండు.